Prabhuji, you can put this one to that wire, not tell him. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद
శ్రీ అద్వైత శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇలా ఈ ప్రదేశంలో ఎంతోమంది భక్తుల్ని ఒకే చోట చూడడం మనసుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక భక్తుల సముద్రం ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. గాలికి కూడా ప్లేస్ లేదనుకుంటా, అంత దగ్గరగా కూర్చున్నారు. ఇంతమంది భక్తులు ఈ దేశంలో కలిసి కూర్చుని భగవంతుడి గురించి 4 మంచి మాటలు వినడం అనేది అంత సామాన్యమైన విషయం కాదండి. ఈ ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. ఎన్నో కోట్ల జీవరాశుల్లో మనుషులు చాలా తక్కువ అండి. అలా కొన్ని కోట్ల కొలది మనుషుల్లో ఒక వైదిక ధర్మాన్ని ఆచరించే మనుషులు ఇంకా తక్కువ అండి. అలా ఏదో ఒక పద్ధతిని, సంస్కృతిని, వైదిక ధర్మాన్ని ఆచరించే వ్యక్తుల్లో ఒక వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు ఇంకా తక్కువ అండి. అటువంటి వాళ్ళల్లో చాలామంది భగవంతుని ఎందుకు ఆశ్రయిస్తారో తెలుసా? డబ్బుల కోసం, కోరికలు తీరడం కోసం, కష్టాలు తీరడం కోసం భగవంతుని ఆశ్రయిస్తారు చాలామంది. అటువంటి వాళ్ళల్లో కూడా కేవలం నిస్వార్థ భావనతో భగవంతుడికి సేవ చేసే వ్యక్తులు చాలా తక్కువ. అటువంటి వాళ్ళల్లో మీరందరూ ఉన్నారు. ఎంత అరుదండి! మీరు ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరిలోకి అరుదైన వాళ్ళల్లో మీరున్నారండి. అంటే నిస్వార్థంగా భగవంతుడిని సేవించాలి అన్న భావన కలిగిన వాళ్ళల్లో మీరున్నారు. కాబట్టి మీ వంటి వైష్ణవుల యొక్క సాంగత్యం పొందినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. సరే, ఇంతకీ వైష్ణవుల సాంగత్యం వల్ల వచ్చేటటువంటి లాభం ఏమిటండి మనకి? మీరందరూ భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారు, బాగానే ఉంది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు, శ్రీకృష్ణుని పూజిస్తున్నారు, అదంతా బాగానే ఉంది. కానీ ఎంతమంది ఒకే చోటకు వచ్చి కలిసి కూర్చుని భగవంతుడిని ఎందుకు సేవించారండి, ఎందుకు కీర్తించారండి? అసలు సాంగత్యంలో ఉన్నటువంటి మహత్వం ఏమిటి? సొంతగా భక్తి చేసుకుంటే సరిపోదా? మా ఇంట్లో మేము దీపం పెట్టుకుంటామండి, నైవేద్యం పెడతామండి, మాలో మేమే దేవుడి గురించి 4 మాటలు చర్చించుకుంటామండి, చాలండి, ఈ మాత్రం చాలు ఈ జన్మకి అని అనుకోవచ్చు కదా. ఇంతమంది 100ల మంది భక్తులు కలిసి కూర్చుని ఒకే దగ్గర భగవంతుడి గురించినటువంటి 4 మాటలు వినడానికి ఎంతోమంది వచ్చారు. ఎందుకు? సాంగత్యంకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? మన శాస్త్రాల్లో వైష్ణవుల సాంగత్యానికి ఉన్నటువంటి మహత్తుని ఎంతో చక్కగా వర్ణించారండి. అసలు భక్తిలో ఎన్నెన్నో స్టేజెస్ ఉన్నాయి. 1 శ్రద్ధ, 2 సాధు సంగ. శ్రద్ధ అంటే ఈ భక్తి మార్గం మీద కాస్తో కూస్తో మీకు శ్రద్ధ కలిగిందనుకోండి, ఇమ్మీడియట్గా వెంటనే మనం ఆచరించవలసినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? సాధు సాంగత్యం. సాధు సాంగత్యం, సాధువుల యొక్క సాంగత్యం కావాలి. సాధువులు అంటే కేవలం కాషాయ వస్త్రాలు ధరించి గుండుతో ఉన్నవాళ్ళే సాధువులు కాదండి. సాధువులు అంటే కేవలం ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని ఇంత పెద్ద పెద్ద గడ్డాలతో జటలతో అడవుల్లో ఉండేవాళ్ళే సాధువులు కాదండి. సాధువు అంటే ధర్మాన్ని ఆచరిస్తూ, ఒక చక్కటి సన్మార్గాన్ని ఆచరిస్తూ, భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా సాధువు.
వాడి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు సాధువులేనండి. అటువంటి సాధువుల యొక్క సాంగత్యం మనకు కావాలి. ఎందుకంటే అటువంటి భక్తుల యొక్క సాంగత్యంలోనే మనం భగవంతుని చక్కగా ఆరాధించగలుగుతాం, చక్కగా సేవించగలుగుతాం. అందుకే అన్నారండి, చంద్రచందనయోర్ మధ్య శీతల సాధు సంగతి అని. కొంతమంది అంటారు చందనం ఎంతో శీతలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అని. అవునా? చందనం చల్లగా ఉంటుంది కదా. ఇంకొంతమంది అంటారు చంద్రుడు చల్లగా ఉంటాడంటారు. చందనం చల్లగా ఉంటుంది, చంద్రుడు చల్లగా ఉంటాడు. మంచి వెట్ట మధ్యాహ్నం ఎండ ఉందనుకోండి, ఆ ఎండ మీరు తట్టుకోలేరు. కాస్త సూర్యాస్తమయం కలిగి అప్పుడే కాస్త చంద్రుడు ఉదయించాడు అనుకోండి, అప్పుడు ఆ చంద్రుడిని చూసి మీకు ఎంతో ఆనందం కలుగుతుంది, కాస్త చల్లగా ఉంటుంది, కాస్త వాతావరణం చల్లబడింది అనుకుంటారు. చాలామంది అంటూ ఉంటారు చందనం చల్లగా ఉంటుంది, చంద్రుడు చల్లగా ఉంటాడంటారు. కానీ చంద్రచందనయోర్ మధ్య శీతల సాధు సంగతి. చంద్రుడి కన్నా అలాగే చందనం కన్నా చల్లగా ఉండేది ఏమిటి తెలుసా? సాధు సంగతి. సాధు సాంగత్యం చంద్రుడి కన్నా చల్లగా ఉంటుంది. అలాగే సాధువుల యొక్క సాంగత్యంలో మనం సత్ప్రవర్తన నేర్చుకుంటామండి. సాధువుల యొక్క సాంగత్యంలో మనకి మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుస్తుంది, శాస్త్రాల యొక్క మర్మం అర్థం అవుతుంది, మనం ఎందుకు భక్తి మార్గాన్ని ఆచరించాలి అన్న విషయం చక్కగా తెలుస్తుందండి మనకి సాధువుల యొక్క సాంగత్యం మనకు లభిస్తే. అందుకే సాధువుల యొక్క సాంగత్యాన్ని మనం ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదండి. మంచివాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ కేవలం మంచితనం ఉంటే సరిపోదు, భగవంతుని పట్ల భక్తి కూడా ఉండాలి. భగవంతుని పట్ల భక్తి మీద ఆధారపడినటువంటి ఆ మంచితనం ఉంటుంది చూడండి, ఆ మంచితనం పెర్మనెంట్ అన్నమాట. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, వారి యొక్క మంచితనం ఏమిటో తెలుసా? వారి యొక్క సత్వగుణం వల్ల వచ్చినటువంటి మంచితనం. సత్వగుణం మంచిదే, రజోగుణం కన్నా తమోగుణం కన్నా సత్వగుణం గొప్పదే. కానీ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత మంచితనం చూపించినా కూడా ఈ రజోగుణం యొక్క ప్రభావం వల్ల, తమోగుణం యొక్క ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఆ మంచితనం కోల్పోతారండి వాళ్ళు. కానీ ఎవరైతే భక్తి మార్గాన్ని ఆచరిస్తూ మంచి గుణాలను పెంపొందించుకుంటారో అటువంటి వాళ్ళకు మాత్రం మంచి ఎప్పుడు పోదండి, మంచి పెరుగుతూనే ఉంటుంది. నేను అనట్లేదండి ఈ మాట సాక్షాత్తు ప్రహ్లాదుడే అన్నాడు. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావ భక్తస్య కుతో మహద్గుణా మనోరథేన సతి ధావతో బహి. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన, ఎవరైతే భగవంతుడి పట్ల అకించన భక్తి చేస్తారో, అంటే నిస్వార్థ భావనతో భగవంతుడిని కొలుస్తారో, సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః, దేవతల్లో ఉన్నటువంటి సద్గుణాలు మంచి లక్షణాలు కూడా వారిలో వస్తాయండి. హరావ భక్తస్య కుతో మహద్గుణ, కానీ హరి పట్ల భక్తి లేనటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి, వారిలో ఏమాత్రం ఉంటుంది చెప్పండి మంచి గుణాలు? మనోరథేన సతి ధావతో బహి, వారి మనసు ఏం చెప్తే అదే చేస్తారు అంతే, అంతకుమించి వారికి పెద్దగా ఏం తెలియదు. కానీ ఎవరైతే హరి పట్ల భక్తి కలిగి ఉంటారో ఆ హరిభక్తులకు మాత్రం అన్ని సద్గుణాలు చక్కగా ఆటోమేటిక్గా సంక్రమిస్తాయండి. దేవతల్లో లేనటువంటి సద్గుణాలు కూడా వారిలో వస్తాయి. ఇప్పుడు సకల సద్గుణ సంపన్నులు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, వారికి అన్ని లక్షణాలు ఉన్నాయండి, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర సుప్రభాతం చూస్తే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో
వరదో భవదేవదయా జలధే అభిరామ గుణాకర దాశరథి. శ్రీరామచంద్రుడు ఎంతో అందంగా ఉంటాడు. గుణాకర దశరథి, దశరథ మహారాజు యొక్క సంతానం. జగదేక ధనుర్ధర ధీరమతి, ఆయన కన్నా గొప్ప ధనుర్ధారి ఎవరు లేరండి. శ్రీరామచంద్రుడి కన్నా ధనుర్బాణాన్ని చక్కగా ప్రయోగించే వ్యక్తులు ఇంకా ఎవరు పుట్టలేదు. ఆయన ముందు పుట్టలేదు, ఆయన తర్వాత పుట్టలేదు. జగదేక ధనుర్ధర ధీరమతి రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయాచలధే. రఘునాయకుడు రాముడు, రమేశుడు అంటే రమ యొక్క పతి. స్వామి నువ్వు దయా జలధిని, నీ శరణే పొందుతున్నానని భక్తులు ప్రార్థిస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే అభిరామ గుణాకర, అన్ని గుణాలు, అన్ని సద్గుణాలు శ్రీరామచంద్రుల్లో ఉన్నాయండి. అంటే మంచి గుణాలు ఉన్నాయి కదా అని రాముడు గొప్పవాడు కాదండి. శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం మంచి గుణాలు కలిగి ఉండడం కాదండి. మంచి గుణాలు శ్రీరామచంద్రుడు ప్రదర్శించాడు కాబట్టి ఆ గుణాలకు గుర్తింపు వచ్చింది. మంచి గుణాలు ఉన్నాయని రాముడికి గుర్తింపు రాలేదండి. రాముడు ఆ మంచి గుణాలను ప్రదర్శించడం వల్ల గుణాలకే గుర్తింపు వచ్చింది. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఈ ప్రపంచంలో చాలామంది సెలబ్రిటీలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఈ ఫోన్ బాగుంది వాడుకోండి. ఏంటిది? శాంసంగ్ కదా, ఇదేమిటి ఐఫోన్. ఈ ఫోన్ బాగుంది, ఈ ఫోన్ వాడుకోండి, ఈ ఫోన్ వాడుకోండి అని చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు కదా, ఎండార్స్మెంట్. ఈ సోప్ వాడండి, ఈ సోప్ వాడితే తెల్లగా తయారవుతారు. ఈ క్రీమ్ వాడండి, అప్పుడు మామూలు ముడతలన్నీ పోతాయి. ఈ నూనె వాడండి, మీ జుట్టు అంతా చాలా నిగనిగలాడిపోతుంది. ఈ షాంపూ వాడండి, తెల్ల వెంట్రుకలు రావు, వెంట్రుకలు రాలిపోవు. ఉంటాయి కదా అడ్వర్టైజ్మెంట్. నేను పెద్ద సినిమా స్టార్ ఎవరో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేశాడు అనుకోండి, ఈ షాంపూ వాడండి, ఈ సోప్ వాడండి అంటే ఆ సోప్ వల్ల యాక్టర్ గుర్తింపు రావట్లేదండి. యాక్టర్ వల్ల ఆ సోప్ గుర్తింపు వస్తుంది. అవునా? ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో సోపుని షాంపూని, ఆ సోపుకి షాంపూకి యాక్టర్ వల్ల గుర్తింపు వస్తుంది. అలాగే శ్రీరామచంద్రుడు మంచి లక్షణాలని ప్రదర్శించాడు కాబట్టి ఆ మంచి లక్షణాలకి గుర్తింపు వచ్చిందండి. ఆ మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి రాముడు గొప్పవాడు కాదు. గొప్పవాడైనటువంటి రాముడు ఆ మంచి లక్షణాలను ప్రదర్శించాడు కాబట్టి లక్షణాలకే ఒక గుర్తింపు వచ్చింది. ఆయన సకల సద్గుణ సంపన్నుడండి శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడిని పూజించినటువంటి భక్తులు వారు కూడా సకల సద్గుణ సంపన్నులు అవుతారు. వారి యొక్క మంచి లక్షణాలు వారు ఆచరించే భక్తి మార్గం మీద ఆధారపడి ఉంటాయండి. ఒక ముక్కలో నేను చెప్పినంత ఒక ముక్కలో సారాంశం చెప్పాలి అంటే, మీరు భక్తి మార్గాన్ని ఆచరిస్తే మీలో అన్ని సద్గుణాలు వస్తాయి. అలా సద్గుణాలు పొందినటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని మీరు స్వీకరిస్తే అప్పుడు ఆ సద్గుణాలు మీకులో కూడా వస్తాయి. భగవంతుడిలో సద్గుణాలు ఉన్నాయి. ఆయన భక్తి మార్గాన్ని ఆచరించే భక్తులు వారికి కూడా సద్గుణాలు వస్తాయి. వారి యొక్క సాంగత్యం మీరు పొందితే మీకు కూడా సద్గుణాలు వస్తాయి. అర్థమైందా? నేను గత 10 నిమిషాల్లో చెప్పినటువంటి మాటకు సారాంశం ఇదే. భగవంతుడు సకల సద్గుణ సంపన్నుడు. ఆయన్ని పూజించే మహాభక్తులు కూడా సకల సద్గుణ సంపన్నులు. అటువంటి సాధువుల యొక్క సాంగత్యం తీసుకుంటే మీరు కూడా సకల సద్గుణ సంపన్నులు అవుతారు. ఓకేనా? అందుకే సాధు సాంగత్యం ఇంపార్టెంట్ అండి. సాధువుల సాంగత్యంలోనే మనకి భక్తి అంటే ఏమంటే తెలుస్తుంది, భగవంతుడి యొక్క గొప్పతనం అర్థం అవుతుంది. ఒక చిన్న కథ చెబుతాను వినండి, సాధు గొప్పతనం గురించి. ఇది చాలా మందికి తెలిసిన కథే. మీరు ఎంతమందికి తెలుసు అంటే మృగారి అనే ఒక బోయవాడి గురించి. మృగారి అనే ఒక బోయవాడు ఉన్నాడు, వేటగాడు. తెలుసా ఎంతమందికి? అంతేనా? 10 మంది కూడా లేదు. మీలో ఎవరు తెలీదా మృగారి గురించి? ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. మృగాలు అంటే ఏమిటి తెలుసా? జంతువులు. అరి అంటే శత్రువు. మృగారి అంటే జంతువులకు శత్రువు. వాడి పేరు ఎలా ఉంది? సో మృగారి అనే ఒక వేటగాడు ఉన్నాడండి, ఒక బోయవాడు.
జంతువుల్ని ఎలా చంపేవాడో తెలుసా? ఎంతో దారుణంగా చంపేవాడండి. పూర్తిగా చంపేవాడు కాదు, ఏదో ఒక బాణం వేస్తాడు, ఆ బాణం వెళ్ళి ఏ కుందేలుకో జింకకో గుచ్చుకుంటుంది. అలా బాణం గుచ్చుకున్నటువంటి ఆ జంతువు ప్రాణాల కోసం విలవలా కొట్టుకుంటూ ఉంటుంది. అలా కొట్టుకుంటూ ఉన్నటువంటి జంతువు యొక్క నొప్పిని చూసి ఈ మృగాడికి ఎంతో ఆనందం కలుగుతుంది, పరవశించిపోతాడు. దాని యొక్క బాధ చూసి ఇక్కడ ఈ వ్యక్తి ఉప్పొంగిపోతాడండి. అంటే పూర్తిగా చంపేస్తే ఒక క్షణంలో చచ్చిపోతుంది, అలా పూర్తిగా చంపకుండా ఊరికి గుచ్చి గుచ్చి చంపుతాడు. అది ఒక గంట 2 గంటలు కూర్చుని ప్రాణ విలవలు ఆడిపోతుంటే అది చూసి ఈ పోయేవాడికి ఆనందం కలుగుతుంది. శాడిస్ట్. ఒక్కసారి చంపితే ఒక రకం, కానీ స్టేజ్ వైజ్గా చంపి ఆ ప్రాణి పడే బాధని చూసి వీడు ఆనందిస్తున్నాడు. అటువంటి వ్యక్తులు కూడా ఉంటారండి. ఎదుటి వారి యొక్క బాధలో మీరు ఆనందాన్ని చూడకూడదండి, వారి బాధను చూసి మీరు కూడా బాధపడాలి. వారి సంతోషాన్ని చూసి మీరు సంతోషపడాలి, వారిని సంతోషపెట్టే మార్గాన్ని మీరు వెతకాలి. అదండి వైష్ణవుల యొక్క లక్షణం, గొప్పవాళ్ళ యొక్క లక్షణం. కానీ మృగారి మాత్రం అసలు ఏమాత్రం దయ లేకుండా ఎంతో నిర్దయుడిగా ఈ జంతువుల్ని పక్షుల్ని చంపేవాడండి. ఒకసారి నారద మహర్షి అలా అడవిలోకి వచ్చాడు. మీలో ఎంతమందికి తెలుసండి నారద మహర్షి గురించి? నారదముడి గురించి అంతా తెలుసా? మృగాడి గురించి అందరికీ తెలియదు, కానీ నారద మహర్షి గురించి తెలుసు. ఈరోజు ఒక పావుగంటలో మృగాడి గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటారు మీరు, మృగాడి యొక్క జీవిత చరిత్ర. నారద మహర్షి ఒకసారి అలా అడవిలోకి వచ్చాడు. వచ్చి చూశాడు, అక్కడ ఒక కుందేలు, ఒక అడవి పంది, ఒక జింక పడున్నాయండి. ప్రాణాల కోసం విలవలా కొట్టుకుంటున్నాయి. వారి యొక్క శరీరాల్లో ఒక ఇదేమిటి బాణం గుచ్చుకుందండి, విలవలా కొట్టుకుంటున్నాయి. చూశాడు, వారి యొక్క బాధను చూసి నారద మహర్షి తట్టుకోలేకపోయాడు. అలా ముందుకు వెళ్తే ఇంకో జంతువు కనిపించింది, ఇంకో 4 అడుగులు ముందుకు వెళ్తే ఇంకో జంతువు కనిపించింది. ఇలా ఒక 3-4 జంతువులు చూశాడు. పక్కనే మృగారిని చూశాడు. ఎంతో భయంకరంగా ఉన్నటువంటి, ఎంతో వికృతంగా భయంకరంగా ఉన్నటువంటి ఒక బోయవాడిని చూశాడు. నారద మహర్షి చూసి ఏమన్నాడంటే, ఆ జంతువులు అలా చంపింది నువ్వేనా అని అడిగాడు. అవును నేనే అన్నాడు. అంతేకాదండి, నారద మహర్షి వచ్చేసరికి అక్కడ ఇంకొన్ని జంతువులు ఉన్నాయి, అవన్నీ పారిపోయినాయి. ఇప్పుడు మృగారి ఆల్రెడీ ఒక 3-4 జంతువులు చంపేశాడు. నారద మహర్షి వాడన్నింటిని చూసారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మృగారి ఇంకో జంతువుని చంపబోతున్నాడండి. ఇంకా 2-3 జంతువులు అక్కడ ఉన్నాయి, చంపబోతున్నాడు. అలా మెల్లిగా సైలెంట్గా అలా వెళ్తున్నాడు. వెంటనే నారద మహర్షి అక్కడికి వచ్చేసరికి ఆ జంతువులు పారిపోయింది. మృగారికి కోపం వచ్చింది. ఎవరు? నేను వేటాడబోయే జంతువుల్ని పక్కకి తరిమేసినటువంటి వ్యక్తి ఎవరు? ఏ వ్యక్తి రావడం వల్ల ఈ జంతువులు ఎక్కడి నుంచి పారిపోయాయి అని అది చూస్తే ఎదురుగా నారద మహర్షి కనిపించాడు. పిచ్చి తిట్లు తిట్టాలనుకున్నాడండి మృగారి. కానీ ఎందుకో నారద మహర్షి యొక్క దివ్యమైనటువంటి తేజస్సును చూసి, ఆయన యొక్క కాషాయ వస్త్రాలు చూసి, ఆయన యొక్క ముఖం యొక్క వర్చస్సు చూసి కాస్త గౌరవంగా మాట్లాడాలనిపించింది. అయినా కూడా లోపల ఒక కోపం ఉందన్నమాట. నేను వేటాడబోయి చంపబోయేటటువంటి ఈ జంతువుల్ని తరిమేశాడే ఈ సాధువు. వచ్చి, ఏంటి సాధువు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇంకా వేరే పని లేదా నీకు? ఇక్కడ దాకా వేరే ప్రదేశం కనిపించలేదా? నేను వేటాడబోయే జంతువుల దగ్గరికి వచ్చావు, నువ్వు వాడిని తరిమి కొడుతున్నావు, నువ్వు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం కావాలి నీకు అంటే నారద మహర్షి చూసి, ఆహా, నన్ను ఎంతో దుర్భాషలాడాలనుకున్నటువంటి వ్యక్తి నన్ను చూసి కాస్త నెమ్మదిగా మెత్తగా మాట్లాడుతున్నాడు. ఇంకెవరంటే పిచ్చి తిట్లు తిట్టేవాడు. కానీ నారద మహర్షిని చూసి కొంచెం తగ్గాడనమాట ఈ మృగారి. అప్పుడు అడిగాడు, ఏం కావాలి నీకు అంటే నారద మహర్షి ఏమన్నాడంటే, ఒక చిన్న రిక్వెస్ట్, నాకు నీ నుంచి ఒక చిన్న సహకారం కావాలన్నాడు. చెప్పు, ఏం కావాలి?
జింక చర్మం కావాలా, పులి చర్మం కావాలా, ఇంకేమైనా జంతువు యొక్క తోలు కావాలా నీకు అని అడిగాడు. అంటే నాకు ఏ చర్మాలు అక్కర్లేదు నాకు అని నారద మహర్షి చెప్పి, నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఏమిటా ప్రశ్న అంటే, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 3 జంతువుల్ని అలా చావడానికి సిద్ధంగా ఉంటూ ప్రాణాల కోసం విలవల్లాడుతూ కొట్టుకుంటున్నటువంటి జంతువులు చూశాను. వాటిని బాణంతో కొట్టింది నువ్వేనా అని అడిగాడు. అప్పుడు ఈ బోయేవాడు ఏమన్నాడు, అవును నేనే అని ఎంతో గర్వంగా చెప్పాడు. ఎస్, నేను అలా చంపాను. అలా ఎందుకు చంపావు? డైరెక్ట్గా చంపవచ్చు కదా ఒక దెబ్బలో. కానీ ఇలా అనవసరంగా వాటిని బాధ పెట్టడం ఎందుకు? పూర్తిగా చంపితే ఒక రకం, సగం చంపేందుకు వదిలిపెట్టేశామంటే, నాకు అలాగే ట్రైనింగ్ ఇచ్చారు. మా నాన్నగారు ఇలాగే చంపేవారు కాబట్టి నేను కూడా అలాగే చంపుతున్నాను. నాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ప్రకారం నేను చంపుతున్నాను. నేను ఇలా చంపితే అంటే వారు సగం చచ్చినటువంటి జంతువులు ప్రాణాల కోసం విలవిలా కొట్టుకుంటూ ఉంటే చూసి నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అని అన్నాడు. సరే, నారద మహర్షి ఏమన్నాడంటే, ఆ పైశాచిక ఆనందాన్ని, ఆ శాడిస్ట్ ఆనందాన్ని కాస్త పక్కన పెట్టు. నువ్వు జంతువుల్ని చంపడం ఒక పాపం అయితే, వాటిని అనవసరంగా బాధ పెట్టి సగం చంపి వారి బాధలో ఆనందాన్ని పొందడం అనేది ఇంకా మహాపాపం. దీనికి నువ్వు రౌరవాది నరకాల్లోకి వెళ్ళాలి, నీకు ఆ విషయం తెలుసా అని అడిగాడు. నాకు తెలియదే విషయం, పాపం తగులుద్దా నాకు? పాపం అంటే ఏంటి? పాపం తగిలితే ఏం జరుగుతుందంటే నరకంలో నిన్ను నూనెలో వేయిస్తారు, తెలుసా నీకు ఆ విషయం? అవునా? ఈ మృగారికి ఈ స్వర్గం ఏమిటి, నరకం ఏమిటి, వైకుంఠం ఏమిటి ఏమి తెలియదండి. ఊరికే జంతువులు చంపడం, వాటి మాంసాన్ని తినడం మాత్రమే తెలుసు. వాటికి అనవసరంగా బాధ పెట్టి ఆ బాధలో ఆనందాన్ని పొందడం మాత్రమే తెలుసు. దుర్భాషలు ఆడడం తెలుసు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం తెలుసు, కానీ పాపపుణ్యాల గురించి తెలియదండి. ఇప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు పాపం ఏమిటో పుణ్యం ఏమిటని. అప్పుడు మృగారు ఏమన్నాడో తెలుసా? మృగారు ఏమన్నాడంటే, సరే ఈ పాపం నుంచి నేను బయటికి ఎలా రావాలి చెప్పు అంటే, నేను చెప్తాను. ఈ పాపంలో నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని నేను నీకు బోధిస్తానన్నాడు. సరే చెప్పు ఏంటంటే, నారద మహర్షి అన్నాడంటే, ముందుగా నీ చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సుని 2 ముక్కలలో విరిచేయమన్నాడు. అదేమిటండి, ఇదే మా జీవనోపాధి, ఈ ధనుస్సు లేకుండా బాణాలు లేకుండా మేము ఎలా బతుకుతామంటే, నీ బ్రతుకు తెరువు చూపించే బాధ్యత నాది. నువ్వు 2 పూట్ల 3 పూట్ల భోజనం చేయడానికి నీకు ఏం కావాలో అవన్నీ సమకూర్చే బాధ్యత నాది. నువ్వు ముందు బాణాన్ని విడిచిపెట్టాడు. ఎందుకో ఈ మృగారికి నారద మహర్షి చెప్పే మాటల్ని నమ్మబుద్ధి అయింది. తన చేతిలో ఉన్నటువంటి విల్లుని 2 ముక్కలుగా విరిచేశాడు, బాణాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు నారద మహర్షి అన్నాడంటే, నేను చెప్పినట్టు ఇంటికి వెళ్ళి నువ్వు ఇటువంటి పాపకార్యాలతో సంపాదించినటువంటి ఆ సంపద మొత్తాన్ని నువ్వు పేదలకు పంచిపెట్టు, బ్రాహ్మణులకు పంచిపెట్టు. నువ్వు కూడా ఒక చిన్న కుటీరాన్ని, నదీ తీరంలో ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని అక్కడ కూర్చుని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించు. అక్కడ ఒక తులసి కోట పెట్టాలి, నువ్వు తులసి మొక్కని నాటాలి. ఆ తులసి మొక్క ఎదురుగా నువ్వు నీ భార్య కూర్చుని హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతినిత్యం జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుకొని చెప్పాలి, అంతే. ఈ మృగారి గురువు గారైనటువంటి నారద మహర్షి చెప్పినటువంటి ఆ మాటని తూచా తప్పకుండా పాటించాడండి. ఒక వైష్ణవుడిగా మారిపోయాడు. తను వేటగాడు, ఇప్పుడు వేటగాడు కాదు వైష్ణవుడు అయ్యాడు. తాను తన భార్య
తులసి కోటను చక్కగా నిర్మించుకొని తులసి ఎదురుగా ప్రతిరోజు జపం చేస్తున్నారండి. ఎంతో సిన్సియర్గా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారండి. ఇది గురువు గారి యొక్క సాంగత్యం వల్ల, నారద మహర్షి యొక్క ఇది కాస్త లవమాత్ర సాధు సాంగత్యం వల్ల, ఇది చాలా తక్కువ సమయం, మహా 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట మాట్లాడుంటాడండి నారద మహర్షి. ఆ కాస్త సమయంలోనే ఈ మృగారిలో ఎంతో పరివర్తన వచ్చింది. వెంటనే వెళ్ళాడు, జపం చేయడం స్టార్ట్ చేశాడు. ఇంతకీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే వచ్చేటటువంటి గొప్పతనం మహత్యం అంటే మీకు తెలుసా? శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. మీరు కూడా అంటారా? నేను శ్లోకం చెప్తాను, చెప్పండి మీరు. శత్రుచ్ఛేదైక మంత్రం శత్రుచ్ఛేదైక మంత్రం సకల సకలముపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. సరే, మీ అందరికీ చెప్పండి. చాలా ఈజీ కదా శ్లోకం? మీరు కౌంట్ చేశారా? ఇప్పుడు ఈ శ్లోకంలో మంత్రం అన్న మాట ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేశారా? చెప్పండి, ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లా? 5 సార్లా? 12 సార్లా? 5 సార్లు అంటారు ప్రభు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చదువుతారు శ్లోకం, మీరు కౌంటింగ్ చేయాలి. ఓకేనా? శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. చెప్పండి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. శ్లోకం చదివితే సరిపోదండి, దాని అర్థం కూడా తెలుసుకోవాలి. అర్థం తెలిస్తే సరిపోదండి, ఆచరించాలి. ఆచరిస్తారా? ఇప్పుడు శ్లోకం మీరు చెప్పారు, బాగానే ఉంది, ఫస్ట్ మార్కులు వచ్చేసినాయి మీకు. తర్వాత అర్థం తెలుసుకోబోతున్నారు, ఇంకో 5 నిమిషాల్లో అర్థం తెలిసిపోద్ది. తర్వాత ఆచరించాలి. ఆచరించడం ఎంతసేపు పడుతుంది తెలుసా? జీవితం అంతా ఆచరించాలి. ఫస్ట్ శత్రుచ్ఛేదైక మంత్రం అంటే మీ శత్రువులన్నింటినీ ఛేదించే మంత్రం అండి హరే కృష్ణ మహామంత్రం. కృష్ణుడి యొక్క మంత్రాన్ని జపిస్తే మీ శత్రువులందరూ నాశనం అయిపోతారు. మీ శత్రువులు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేదా? ఎవరు? పక్కింటోళ్ళు ఎదురుంటోళ్ళు కాదండి శత్రువులు. నాకు వాడు శత్రువు,
ఆ పక్కింట్లో పక్క వీధిలో ఉండేవాడు నా శత్రువు. వాళ్ళు మన శత్రువులు కాదండి. నిజమైన శత్రువులు బయట లేరండి, లోపల ఉంటారు. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు యొక్క స్టోరీ అందరికి తెలుసా? ఒకసారి ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు ఏమన్నాడంటే, ఈ దేవతలందరూ నా శత్రువులు అంటే, ప్రహ్లాదుడు ఏమన్నాడు తెలుసా హిరణ్యకశిపుడితో? దేవతలు నీ శత్రువు కాదు, నీ మనసులోనే ఉన్నటువంటి అరిషడ్ వర్గాలే నీ శత్రువులు. నీ మనసులో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలే నీ శత్రువులు. నీ మనసులో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషం అసూయ పగ ఇవే నీ శత్రువులు. ఆ శత్రువులు చేయిస్తే నీకు ఇంకా శత్రువులే ఉండరు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెప్పాడండి. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మీరు జపిస్తే మీ మనసులో ఉన్నటువంటి ఈ శత్రువులు అరిషడ్ వర్గాలు అనే శత్రువులు నాశనం అయిపోతాయి. మీలో ఎంతమందికి మీలోనే ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషం అసూయ పగ కామం కోరికలు ఇవన్నీ జయించాలని ఉందో చెప్పండి. ఉంది కదా? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మీకు వచ్చే మొట్టమొదటి బెనిఫిట్ ఏమిటి తెలుసా? మీ మనసులోనే ఉన్నటువంటి అవలక్షణాలు అనర్థాలు శత్రువులు నాశనమైపోతాయి. శత్రుఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఇలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అని నేను చెప్పట్లేదు. సకలం ఉపనిషత్, అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్తున్నారండి మీరు కృష్ణ మంత్రాన్ని జపించమని. సకలం ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం అంటే ఉపనిషత్తులు ఈ హరే కృష్ణ మహామంత్రానికి పూజ చేస్తాయంట. ఉపనిషత్తులు ఈ మంత్రానికే పూజ చేస్తాయి. సకలం ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం అంటే మనకి ఎవరైనా ఒక సలహా ఇచ్చారనుకోండి, ఆ సలహా శాస్త్ర సమ్మతంగా ఉండాలి, శాస్త్రాల్లో చెప్పినట్టు ఉండాలి. ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ భారత భాగవత రామాయణాల్లోనూ దాని గురించి ఏదో ఒక రెఫరెన్స్ ఉండాలి. అంటే శాస్త్రాన్ని ఆధారం చేసుకోకుండా నోటికొచ్చిన సలహా ఎవరైనా ఇస్తే మనం దాన్ని స్వీకరించకూడదండి. ఏ శాస్త్రంలో చెప్పారని అడగాలి. ఇప్పుడు ఈ మహామంత్రాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పారు. అలా కృష్ణనామాన్ని జపించమని ఎన్నెన్నో శాస్త్రాల్లో చెప్పారు. ఇప్పుడు ముకుందమాల స్తోత్రంలో కులశేఖరరావు గారు చెప్తున్నారు ఈ మాట. సకలం ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం అంటే మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని మీరు పాటిస్తున్నట్టు, వేదాల యొక్క ఆదేశాలను మీరు పాటిస్తున్నట్టు, శాస్త్రాలు మీకు ఇచ్చే రికమెండేషన్ మీరు అవలంబిస్తున్నట్టు. సకలం ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. ఇక 3 సంసారోచ్ఛేద మంత్రం. ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని ఆ సంసార సాగరం నుంచి బయటికి తీసుకొచ్చే మంత్రం అండి హరే కృష్ణ మహామంత్రం. సంసారకూపే పతితోత్యగాధే మోహాంధపూర్ణే విషయాభితప్తే కరావలంబం మమ దేహి విష్ణు గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. ఇలాంటి బిల్వమంగళ ఠాకూర్ వారు చెప్తున్నారు. సంసార కూపే పతితోత్యగాధే. సంసార సాగరంలో సంసారం అనేటటువంటి ఒక గుడ్డి బావిలో లోతుగా పడిపోయినటువంటి మన లాంటి బద్ధజీవుల్ని బయటికి లాగే మంత్రం అండి కృష్ణ మంత్రం. హరే కృష్ణ మహామంత్రం అంటే భగవంతుడు ప్రార్థించడం, స్వామి కృష్ణ శ్రీమతి రాధారాణి మమ్మల్ని మీ సేవలో వినియోగించాలి. ఇప్పుడు ఏం చెప్పుకున్న మాటలు ఈ శ్లోకంలో మంత్రం అనే మాట 8 సార్లు వచ్చింది, అవునా? 1 శత్రుఛేదైక మంత్రం, 2 సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం,
సంసారోచ్ఛేద మంత్రం. మూడైంది కదా. 4 సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం. తమస్సు అంటే అంధకారం అండి, చీకటి. ఇంతకీ ఏమిటా చీకటి? అజ్ఞానం అనే చీకటి అండి. మన మనసులో అజ్ఞానం ఉంది. మన మనసులోనే ఉన్నటువంటి అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించేటటువంటి మంత్రం ఈ కృష్ణ మంత్రం. కృష్ణ మంత్రాన్ని జపిస్తే మనసులో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది. మీలో ఎంతమందికి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి చెప్పండి? స్పిరిచువల్ నాలెడ్జ్ ఎంతమందికి కావాలి? అయితే కృష్ణ మంత్రాన్ని జపించండి. అంటే మనం పెద్ద చదువుకున్న వాళ్ళం కాకపోవచ్చండి. పెద్ద పెద్ద కాలేజీల్లోకి వెళ్ళి, యూనివర్సిటీలోకి వెళ్ళి మనం పెద్ద డిగ్రీలు తీసుకుని ఉండకపోవచ్చండి. కానీ కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని సిన్సియర్గా జపిస్తే అన్ని శాస్త్రాల యొక్క మర్మం మనకు తెలిసిపోతుందండి. ఎలాగో చెప్పనా? ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మన ధ్రువుడు ఉన్నాడు, తెలుసా? ఎంతమందికి ధ్రువుడి గురించి తెలుసు? ఇక్కడ ధ్రువుడు 5 ఏళ్ల బాలుడు. ఏ మంత్రం చెప్పించాడండి ధ్రువుడు? ఓం నమో భగవతే వాసుదేవాయ. చెప్పండి మీరు కూడా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ఈ మంత్రాన్ని ధ్రువుడు కేవలం 6 మాసాలు జపించాడండి. కేవలం 6 నెలలు జపించాడంతే. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అంటే 6 నెలలు శ్రద్ధగా జపించాడండి, నిద్రపోతా కాదు. మనలో చాలామంది జపం చేస్తారు. ఎంతమంది జపం చేస్తున్నారండి ఇక్కడ? సగం మంది చేస్తున్నారు. జపం చేస్తున్నప్పుడు ఎంతమందికి నిద్ర వస్తుందండి? వస్తుందా? హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అలా నిద్రపోతూ జపం చేయలేదండి మన ధ్రువుడు. నిద్రపోకుండా చేశాడు జపం చక్కగా 6 నెలల పాటు కంటిన్యూస్గా. వెంటనే విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తిని చూడగానే ధ్రువుడు కనిపించింది. నేను భగవంతుని స్తుతించాలి అన్న ఒక కోరిక కలిగిందండి. కానీ చిన్న పిల్లవాడే, 5 ఏళ్ల బాలుడు, ఎలా స్తుతుల్ని కంపోజ్ చేయాలో తెలియదు. భగవంతుడి గురించి పాట ఎలా రాయాలో తెలియదు. ఆయన గురించి ఏం చెప్పాలో తెలియదు. జ్ఞానం లేదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? మన విష్ణుమూర్తి తన యొక్క శంఖాన్ని తీసుకున్నాడండి. ఒక శంఖాన్ని తీసుకుని ఇలా ధ్రువుడి యొక్క తలకు ఆనించాడంతే. ఆ భగవంతుడి యొక్క శంఖం ధ్రువుడికి తలకి ఇలా తాకగానే అన్ని శాస్త్రాల యొక్క సారాంశం అంతా ధ్రువుడికి తెలిసిపోయిందండి. అదండి మహంతం యొక్క మహత్వం. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ఈ కృష్ణ మంత్రాన్ని జపించినంత మాత్రానే 6 నెలల్లో అన్ని శాస్త్రాలని పూర్తిగా చదివేసినటువంటి ఆ సారాంశం అంతా ధ్రువుడికి తెలిసిపోయిందండి. ధ్రువుడికి అర్థమైంది. అందుకే సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం. మనసులో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం పూర్తిగా పోయి మనకి జ్ఞానం కలుగుతుందండి మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తుంది. అవునా? 4 మీరు చెప్పుకున్నాం కదా. ఒకటి ఏంటి? శత్రుచ్ఛేదైక మంత్రం, సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోచ్ఛేద మంత్రం, సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం. 5 సర్వైశ్వర్యైక మంత్రం. అన్ని ఐశ్వర్యాల్ని ప్రసాదించే మంత్రం అండి. ఐశ్వర్యం అంటే ఏమిటండి? డాలర్ల, రూపాయల, బంగారమా, నాణ్యాల, లేదంటే వజ్రాల, వైఢూర్యాల, పెద్ద పెద్ద బిల్డింగ్ల, కార్ల, ఐఫోన్ల? ఏమిటండి ఈ ఐశ్వర్యం అంటే? ఒక ఆత్మకి నిజమైన ఐశ్వర్యం భగవంతుడి పట్ల ఉన్నటువంటి భక్తి. భక్తి ఐశ్వర్యం అండి. భగవంతుడి పట్ల ప్రేమ అనేటటువంటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఈ మంత్రం. భగవంతుడి పట్ల మనకి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమని ప్రసాదించే మంత్రం కృష్ణ మంత్రం. సర్వైశ్వర్యైక మంత్రం. ఇక 6 వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. భుజగ అంటే పావులండి. అవునా?
వ్యసన భుజగా, మనలో ఉన్నటువంటి వ్యసనాలు ఉండే చూడండి, అవే పాములతో సమానం. ఈ ప్రపంచంలో చాలా మందికి వ్యసనాలు ఉంటాయి కదా. ఏమిటా వ్యసనాలు చెప్పండి? ఫోన్, ఇదొక పెద్ద వ్యసనం అండి. ఈ కాలంలో ఇది పెద్ద వ్యసనం అన్నమాట. ఫోన్ ఒక వ్యసనం. పొద్దున్న చెప్తున్నాను నేను, కాలం వల్ల అన్నీ హరించుకుపోతాయండి. కాల ప్రభావం వల్ల అన్నీ హరించుకుపోతాయి. కానీ కాలాన్నే హరించే శక్తి దీనికి ఉందండి ఫోన్కి. కాలం అన్నింటిని హరించేస్తుంది, కానీ కాలాన్ని మాత్రం ఈ ఫోన్ హరించేస్తుందండి. అవునా? సరే, ఇప్పుడు వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. ఈ వ్యసనాలు ఉన్నటువంటి మనలో, ఆ వ్యసనాలు పావులతో సమానం అండి. ఇప్పుడు పావుల్ని కొంచెం కంట్రోల్ చేయాలంటే ఈ పావులు పట్టేవాడు వస్తాడు, బోరొత్తాడు అని, బోరొత్తాడు, లేదంటే మంత్రాలు వేస్తాడు, ఔషధాలు వేస్తాడు. అలా మనలో ఉన్నటువంటి వ్యసనాలు అనే పావుల్ని ఆడించేటటువంటి మంత్రం అండి. ఆడించడం కాదు, పూర్తిగా నాశనం చేసేటటువంటి మంత్రం ఈ హరే కృష్ణ మహామంత్రం. వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. మన జిహ్వతో, జిహ్వ అంటే నాలుకతో శ్రీకృష్ణ మంత్రాన్ని జపించండి. జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఎప్పుడు జపిస్తే మన జన్మ సఫలమైపోతుందండి, మన జన్మ సఫలమైపోతుంది. ఇది హరే కృష్ణ మహామంత్రాన్ని ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు ఆ మంత్రాన్ని ఎవరికి చెప్పారండి మన కథలో? నారద మహర్షి మృగారికి చెప్పాడు. అలా మృగారి నారద మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎంతో శ్రద్ధగా జపించాడు. మనసులో పరివర్తన కలిగింది. ఇలా పరివర్తన చెందినటువంటి వైష్ణవుడుగా మారినటువంటి ఇతన్ని చూసి అందరికీ ముచ్చటేసింది. ప్రతిరోజు పళ్ళని, ఫలాలని, ధాన్యాలని, కూరగాయలని అన్నీ తీసుకొచ్చి దానం ఇస్తున్నారు మృగారికి. ఉన్నది ఇద్దరే, భార్య భర్త. మృగారి తన భార్య ఇద్దరే ఉన్నారు ఇంట్లో. కానీ ఒక 20 మందో 25 మందో తినడానికి కావలసినటువంటి ఫుడ్ వచ్చేస్తుందండి. ఇంతకుముందు ఏమన్నాడు మృగారి? నా జీవనోపాధి ఇది, నేను ఈ బాణం పట్టుకుని ఈ జంతువులు చంపకపోతే నాకు కడుపు కొట్టాలని నిండుతుందంటే ఇప్పుడు 20 మందికి సరిపడా ఫుడ్ వస్తుంది ప్రతిరోజు. ఏం చేయాలో తెలియక మళ్ళీ దానం చేస్తున్నాడు అనమాట. అంటే మహామంత్రానికి మనల్ని పోషించే శక్తి కూడా ఉందండి. మనం చక్కగా జపం చేస్తే ఆ జపం, ఆ కృష్ణుడి యొక్క మంత్రం కృష్ణుడికి అభిన్నం కాబట్టి కృష్ణుడు మనల్ని పోషిస్తాడు, పాలిస్తాడు. అంటే ఆ మంత్రానికి పాలనా శక్తి కూడా ఉందండి. సరే, ఇతడు బాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు, చక్కగా జపం చేస్తున్నాడు, ఎంతో చక్కగా శ్రద్ధతో జపం చేస్తున్నాడు హరినామాన్ని. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా. కలియుగంలో హరినామాన్ని మించినటువంటి మార్గం ఇంకొకటి లేదండి భగవంతుని చేరుకోవడానికి. ఇప్పుడు ఇంతకుముందు యుగాలలో వేరే మార్గాలు ఉన్నాయి. తెలుసా మీకు ఏ మార్గం? కృతయుగంలో భగవంతుని చేరుకునే మార్గం ఏమిటి చెప్పండి? ధ్యానం చేయడం. ఎన్ని సంవత్సరాలండి? ఒక 10,000 సంవత్సరాలు, ఒక 25,000 సంవత్సరాలు. అప్పుడప్పుడు అగ్నిలో కూర్చుని చేయాలి, అప్పుడప్పుడు మండు టెండలో కూర్చుని చేయాలి ధ్యానం, లేదంటే నీళ్ళలో కూర్చుని చేయాలి. జలస్తంభం నుంచి తెలిసి ఉండాలి. ఇక్కడ ఎవరైనా 25 సంవత్సరాలు 25,000 సంవత్సరాలు ధ్యానం చేయగలరా? అలాగే చెప్పండి. ఎవరికైనా కెపాసిటీ ఉందా? 25,000 సంవత్సరాలు ధ్యానం చేస్తారా? చెప్పు. 25,000 అంటే తెలియదు పిల్లడికి, చిన్న పిల్లడు. అంత ధ్యానం ఎలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు అంత కెపాసిటీ లేదు. కృతేయ ధ్యాయతో విష్ణు అంటే కృతయుగంలో, సత్యయుగంలో విష్ణువుని ధ్యానించడం ద్వారా ఆయన చేరుకుంటాం. త్రేతాయాం యజతో మఖై, త్రేతాయుగంలో ఎన్నెన్నో యజ్ఞాలు యాగాలు చేయడం ద్వారా భగవంతుడు చేరుకుంటాం. కానీ అన్ని యాగాలు యజ్ఞాలు చేసే కెపాసిటీ కలియుగంలో మనుషులకు లేదండి. ద్వాపరే పరిచర్యాయాం
యుగంలో భగవంతుని ఆరాధిస్తారనమాట. అలా ఆరాధన ద్వారా ఆయన చేరుకుంటారు. అంటే ఆరాధన ఇప్పుడు కూడా చేస్తాం మనం, కానీ అంతలా చేసే శక్తి మనకి లేదండి. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆరతి చేసి గంట కొట్టి ఊరుకుంటాం అంతే. కానీ అప్పట్లో ఆరాధన అంటే చాలా ఎలాబరేట్గా ఉండేది. కానీ కలౌ తద్హరి కీర్తన అంటే మీరు కృతయుగంలో ధ్యానం చేస్తే మీకేం వస్తుందో, త్రేతాయుగంలో యజ్ఞాలు చేస్తే ఏమొస్తుందో, అలాగే ద్వాపర యుగంలో భగవంతుడిని పూజ చేయడం ద్వారా మీకేం లభిస్తుందో అవన్నీ కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మీకు లభించేస్తాయి. చాలా ఈజీ. అలా మృగారి హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంతో ప్రేమతో జపించాడు. మనసులో పరివర్తన కలిగింది. తనకి ఏం కావాలని సమకూరుతున్నాయి. ఒకరోజు మన నారద మహర్షి ఇంకొక మహర్షిని తీసుకుని వచ్చాడు మృగారి వాళ్ళ కుటీరానికి. పర్వతంలోనే తీసుకొచ్చాడు. ఎలా ఉన్నాడు మృగారి, నా శిష్యుడు అని చూడడానికి వచ్చాడు. గురువు గారిని అలా దూరం నుంచి చూసి మృగారికి ఎంతో ఆనందం కలిగింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు గురువు గారిని కలవాలి, నారద మహర్షికి నమస్కరించాలని. కానీ దారిలో కొన్ని చీమలు కనిపించాయండి. మృగారికి దారిలో చీమలు కనిపించాయి. అప్పుడు ఏం చేశాడంటే ఆ చీమను అనిపించలేదు. తన యొక్క ధోవతి ఉత్తరీయం తీసుకుని అలా మెల్లిగా చీమల్ని అలా పక్కకి మళ్ళిస్తున్నాడు. మళ్ళించి ఆ చీమలని పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాటుకుని వెళ్ళి గురువుగారికి నమస్కరించాడు. అంటే ఒకప్పుడు ఈ అడవి పందుల్ని, జింకల్ని, కుందేళ్ళని సగం చంపి వారి యొక్క బాధలో ఆనందాన్ని పొందేటటువంటి ఈ మృగారి ఇప్పుడు కనీసం చీమకు కూడా హాని తలపెట్టట్లేదండి. చీమకు కూడా బాధ కలిగించకుండా ఉండాలనుకుంటున్నాడండి. అంటే అంత పరివర్తన కలిగింది. ఎలా కలిగింది? సాధు సాంగత్యం వల్ల, కృష్ణ మంత్రాన్ని జపించడం వల్ల. అందుకే మనం సాధు సాంగత్యంలో మన వాళ్ళ భక్తులందరూ కలిసి కూర్చుని మనం మహామంత్రాన్ని జపించాలి. భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన చెయ్యాలి. భగవంతుడి గురించిన కథలను వినాలి. అప్పుడు మనసులో పరివర్తన కలుగుతుంది. అది సాధు సాంగత్యానికి, మహామంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు ఇంకొక చిన్న కథ చెప్తాను వినండి. మీకు కైలాష్ అనే ఒక వ్యక్తి గురించి తెలుసా? కైలాసం కాదు, కైలాష్ అనే ఒక వ్యక్తి గురించి. కైలాష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కథ చాలా సైలెంట్గా వినాలి. చాలా నాయిస్ వినిపిస్తుంది ఇక్కడ. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. పిల్లలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వెరీ గుడ్. ఇప్పుడు ఏం జరిగిందంటే కైలాష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. చాలా డబ్బు ఉంది. ఎంతమంది పిల్లలు కూడా ఉన్నారు. అంటే మంచి ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, పిల్లలు ఉన్నారు, లైఫ్ సెటిల్ అయింది, ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకసారి నారద మహర్షి వచ్చి, కైలాష్ నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ భక్తి లేదు. కాబట్టి భక్తి మార్గాన్ని ఎలా ఆచరించాలో నేను నీకు బోధిస్తాను, నీకు ఉపదేశం ఇస్తాను, చెప్పు. రెడీయా అంటే రెడీ కాదన్నాడు కైలాష్. మా పిల్లలు ఇంకా చిన్నపిల్లవాళ్ళు, వాళ్ళు కాస్త పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, వారికి విద్యాబుద్ధులు చెప్పించాలి, కొంచెం లైఫ్లో వాళ్ళు సెటిల్ అవ్వాలి, అప్పుడు నేను భక్తి మార్గాన్ని ఆచరిస్తాను, నీ దగ్గర నుంచి దీక్ష తీసుకుంటాను అని అన్నాడండి. సరే, బాగానే ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది. నారద మహర్షి కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. అప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు కైలాష్ని అడిగాడు, కైలాష్ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు చదువులు అయిపోయినాయి, ఉద్యోగాలు సెటిల్ అయ్యారు, ఇప్పుడు భక్తి మార్గాన్ని ఆచరించవచ్చు అంటే కైలాష్ ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి నేను, వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు నేను నీ ఉపదేశం తీసుకుంటాను, జపం చేస్తాను అన్నాడు. సరే, నారద మహర్షి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత వచ్చాడు. అప్పుడు పిల్లలకు పెళ్ళి అయిపోయాడు. మనవాళ్ళు కూడా పుట్టేశారు, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేసారు. ఈ కైలాష్ మనవాళ్ళతో మనవరాలతో చక్కగా ఆడుకుంటున్నాడు. నారద మహర్షి, ఓకే కైలాష్
ఇప్పుడు నువ్వు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, సెటిల్ అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు రిటైర్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు చక్కగా భక్తి మార్గాన్ని ఆచరించాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ముసలివాడు అయిపోయావు. స్టార్ట్ చేయి, జపం స్టార్ట్ చేయి, భగవద్గీత చదవడం స్టార్ట్ చేయి, భగవంతుని ఆరాధించడం స్టార్ట్ చేయి అంటే కైలాసం అన్నాడు తెలుసా? లేదు స్వామి, మా పిల్లలు ఆఫీసులో చాలా బిజీగా ఉంటారు, మా మనవళ్ళని మనవరాళ్ళని ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు, ఏబీసీడీలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేనే ఉన్నాను. కాబట్టి మనవాళ్ళు కూడా కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు నేను మీ భక్తిని స్టార్ట్ చేస్తాను అన్నాడు కైలాష్. నారద మహర్షి కొంచెం సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత వచ్చాడు. వస్తే కైలాష్ వాళ్ళ కొడుకులు, వాళ్ళ యొక్క మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు అక్కడ, పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. అడిగారు, ఇక్కడ కైలాష్ అని ఒక వ్యక్తి ఉండాలి, ఏమయ్యాడంటే ఫోటో చూపించారండి. ఆ ఫోటోకి దండేసి ఉంది. కైలాష్ అప్పటికే కైలాసానికి వెళ్ళలేదు, వెళ్ళిపోయాడు. ఆ ఇంటి నుంచి అయితే వెళ్ళిపోయాడు. నారద మహర్షి చూసి ఆయన బ్రతుకున్నంత వాళ్ళు ఒక ఎన్నోసార్లు చెప్పాను నేను కాస్త భక్తి స్టార్ట్ చేయని చెప్పి, కానీ స్టార్ట్ చేయలేదే ఈ కైలాష్. అసలు భక్తి మార్గాన్ని ఆచరించకుండా పోయింది, జీవితం అంతా అయిపోయింది, వ్యర్థమైపోయింది. సరే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు నారద మహర్షి. అప్పుడు దారిలో ఒక కుక్క కనిపించింది. కుక్క మురుగుతుందని అహో అహో నారద మహర్షిని చూసి, నారద మహర్షి చూశారు, ఏమిటి కుక్కలో మురుగుతుందంటే కుక్క భాషలో కైలాష్ ఏమన్నాడంటే, నారద మహర్షి నన్ను గుర్తుపెట్టావా? నేను కైలాష్ని. కైలాష్ కుక్క జన్మ ఎత్తావా? మనిషి జన్మ పోయింది, ఇప్పుడు కుక్క జన్మ పెట్టావా? నువ్వు కుక్కని పుట్టావా? ఇప్పుడు మనిషి జన్మలో నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను నీకు, చక్కగా భక్తి మార్గాన్ని ఆచరించు, నువ్వు జపం స్టార్ట్ చేయి, భక్తి స్టార్ట్ చేయంటే నువ్వు అసలు వినిపించుకోలేదు. సరే, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. కుక్క జన్మలో కూడా భగవంతుడిని ఆరాధించే పద్ధతిని నేను నీకు బోధిస్తాను. ఈ జన్మలో కూడా నువ్వు భగవంతుడిని స్మరించడం ద్వారా భగవంతుడిని చేరుకోగలుగుతావు నువ్వు నాతో అన్నాడు. అప్పుడు కైలాష్ అన్నాడు తెలుసా, స్వామి ఎంతో కృతజ్ఞుడిని, మీరు మమ్మల్ని నన్ను మీతో తీసుకువెళ్ళి భక్తి చెప్పాలనుకుంటున్నారు, కానీ నేను ఎంతో కష్టపడి ఇంత పెద్ద ఇల్లు కట్టాను, కానీ నా కొడుకులు మనవళ్ళు ఈ ఇంటిని సరిగ్గా చూసుకోవట్లేదు, అప్పుడప్పుడు దొంగలు పడుతున్నారు, నేను ఇంటికి కాపలాగా వస్తున్నాను కుక్క రూపంలో. ఆ ఇంటి మీద కుటుంబం మీద తనకున్నటువంటి వ్యామోహం వల్ల మళ్ళీ ఆ ఇంటి దగ్గరే కుక్కలాగా పుట్టాడు కైలాష్. ఇప్పుడు ఆ ఇంటికి కాపలాగా వస్తున్నాడు కుక్కై పుట్టి. ఇంకా అంటే గత జన్మలో తనకున్నటువంటి బంధాలు బంధుత్వాల మీద ఆ ప్రీతి, ఆ తీపి, ఆ అటాచ్మెంట్, ఆసక్తి ఇంకా పోలేదండి. కుక్క జన్మ ఎత్తినా కూడా ఇంక అక్కడే ఉంటున్నాడు. నారద మహర్షి చెప్పాడు, నేను భక్తి మార్గాన్ని చెప్పిస్తాను, కుక్క అయినా కూడా పర్వాలేదు, నువ్వు నామస్మరణ చేయొచ్చు, రానాతో అంటే రాలేదు, ఇంకా అటాచ్మెంట్ అవుతుంది. నీ గత జన్మలో ఉన్నటువంటి సంపద మీద ఇంకా అటాచ్మెంట్ పోలేదు. సరే నారదుడు వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇంట్లో వాళ్ళని అడిగాడు, ఇక్కడ కుక్క ఉండేది ఏమైందంటే, కుక్క చచ్చిపోయిందండి అన్నారు. ఓ కైలాష్, కుక్క జన్మ కూడా పోయిందా? ఇప్పుడు ఎక్కడున్నాడో కైలాష్ అని చెప్పి నారద మహర్షి అలా వెళ్ళిపోతుంటే దారిలో ఒక పాము కనిపించింది. నారద మహర్షి, నేను కైలాష్ని, గుర్తున్నానా నీకు? ఇంతకు నాకు భక్తి గురించి చెప్పాలనుకున్నావు నువ్వు, నేను మళ్ళీ కుక్కై పుట్టాను, ఇప్పుడు నేను పామై పుట్టాను నేను అంటే, నారద మహర్షి చూసి, పామై పుట్టావా నువ్వు? పైన పర్వాలేదు, పాము జన్మలో కూడా భగవంతుని ఎలా స్మరించుకోవాలో నేను నీకు చెప్తాను, నేను నాతో పాటు రాన్నాడు. అప్పుడు కైలాష్ ఏమన్నాడంటే, ఇప్పుడు నా బిడ్డలు, నా మనవళ్ళు, వీళ్ళందరూ నా ఇంటికి బాగానే చూసుకుంటున్నారు, నా బిజినెస్ బాగానే చూసుకుంటున్నారు, కానీ నా పొలాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఆ పొలాల్లో ఎన్నో ఎలుకలు ఉన్నాయి, ఆ ఎలుకలు నాటినటువంటి పంటంతా పాడు చేసేస్తున్నాయి.
ఆ పంటని పాడు చేస్తున్నటువంటి ఎలుకల్ని చంపడమే నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. ఈ పాము శరీరంలో ఎలుకల్ని వేటాడతాను, నేను నా పంట పొలాలను చక్కగా సంరక్షిస్తాను అన్నాడు. ఇంకా నీకు పోలేదు, ఇంకో 2 జన్మలు ఎత్తినా కూడా నీకు నీ యొక్క పంట మీద, నీ యొక్క ఆస్థానం మీద, నీ యొక్క వంశం మీద నీకు ఇంకా ఆశపోలేదా అని చెప్పి నారద మహర్షి ఏం చేశాడు తెలుసా? పాము 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 అని అరిచాడు అనమాట. అప్పుడు కైలాసం వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ యొక్క బిడ్డలు, వాళ్ళ యొక్క మనవాళ్ళందరూ వచ్చి కర్రలు తీసుకొచ్చి కైలాసం కొట్టారు. పాము రూపంలో ఉన్న కైలాసం కట్టడం మొదలుపెట్టారు. అప్పుడు కైలాసం అన్నాడు, స్వామి నేను మీతో వస్తానన్నాడు. నారద మహర్షి నీతో తీసుకోండి అని చెప్పాడు అనమాట. మనం కైలాష్లాగా 3 జన్మలు వెయిట్ చేయకూడదండి. మృగారిలాగా 3 నిమిషాల్లో మారిపోవాలి. సాధు సాంగత్యం అందరికీ లభించదండి. ఎవరికైతే సాధు సాంగత్యం లభిస్తుందో వాళ్ళు అదృష్టవంతులు. ఎవరికైతే సాధు సాంగత్యం లభించలేదో వాళ్ళు దురదృష్టవంతులు. కానీ ఎవరికైతే సాధు సాంగత్యం లభించి కూడా ఆయన యొక్క బెనిఫిట్ తీసుకోలేదో వాళ్ళు మహా దురదృష్టవంతులు. కొంతమందికి ఏమిటంటే అన్నం లేక తినరు, కొంతమందికి అన్నం ఉన్నది తినరు, అవునా? కొంతమందికి సాధు సాంగత్యం లేకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం. కానీ ఇంకొంతమందికి సాధు సాంగత్యం ఉన్నా కూడా వాటి బెనిఫిట్ని తీసుకోలేరు. మనం అలా ఉండకూడదు. మనం సాధు సాంగత్యం దొరికినంత వరకు ఆ అవకాశాన్ని వినియోగించుకొని భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి. కానీ మనం అనవసరంగా హెసిటేట్ చేస్తూ పోస్ట్పోన్ చేయకూడదండి. ఈ భక్తి మార్గంలో, సాధు సాంగత్యంలో, భక్తి మార్గంలో మనం ఎంతో ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏమిటి తెలుసా? జపం చేయడం. ఇప్పటికే మనం హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. చతురుచ్ఛేదైక మంత్రం శ్లోకం చెప్పి దానితో పాటుగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంతో పాటుగా మనం భాగవతాన్ని వినాలండి. శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని వినాలి, లీలా శ్రవణం చెయ్యాలి. భగవంతుడు ఒక మానవ రూపం దాల్చి ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఈ ప్రపంచంలో భగవంతుడు ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఒక 6 రోజుల వయసులోనే పూతన అనే రాక్షసుని చంపాడు. పూతన గురించి తెలుసా మీకు? పూతన అనే ఒక మహారాక్షసు ఉంది. ఎంతమందికి తెలుసండి పూతన గురించి? ఇక్కడ ఓకే, చాలా మందికి తెలుసు. కృష్ణుడు పసికందుగా ఉన్నప్పుడు బృందావనంలో పూతన అనే మహారాక్షసి వచ్చిందండి. ఆ రాక్షసి తన శరీరం మీద కాలపుట విషాన్ని పూసుకుని ఆ విషంతో కూడినటువంటి పాలిచ్చి పసికందుల్ని చంపడానికి వచ్చిందండి. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఒక పసికందు రూపంలో ఆ పాలు తాగే రూపంతో ఆవిడ యొక్క ప్రాణాలను కూడా పీల్చేశాడు. అక్కడ తాగలేదే, ఆయన పూతనకి మోక్షాన్ని ప్రసాదించాడు. భగవద్ధామానికి, గోలోక బృందావనానికి పంపించేశాడండి. అంటే ప్రాణాలు తీయడానికి వచ్చినటువంటి రాక్షసికి మోక్షాన్ని ప్రసాదించాడండి కృష్ణుడు. అంతకన్నా గొప్ప దయామయుడు ఇంకెవరు ఉంటారు చెప్పండి? అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసయా పాయయదప్యసాత్రి లేభే గతిం ధాతృచితం తతోన్యం కం వా దయాళుం శరణం ప్రచేమ. అహోబకీయం స్తనకాలకూటం, కాలకూట విషాన్ని తన యొక్క స్థనం మీద పురుపుకుని బిడ్డని చంపడానికి వచ్చినటువంటి ఆ రాక్షసికి భగవంతుడు భగవద్ధామానికి పంపించాడండి. అంతకన్నా దయాళు అయ్యాడు ఇంకెవరుంటారు చెప్పండి? కంవా దయాళు శరణం వ్రజేమ. పద్భ్యాం భక్త హృదిస్తభ్యాం వంద్యాభ్యాం లోకబందితైః అంగవ్యస్యాః సమాక్రమ్య భగవానపి తత్స్తనం యాతు ధాన్యపి సా స్వర్గమవాపజననీ గతిం కృష్ణభూతస్తన క్షీరాః కిము గావోను మాతరః. ఇప్పుడు ఒక రాక్షసికే ఒక మాతృస్థానాన్ని ఆధ్యాత్మిక జగత్తులో ప్రసాదించినటువంటి ఆ శ్రీకృష్ణుడు
ప్రేమతో మనం భగవంతుడికి పాలిస్తే, అన్నం పెడితే, ఇంకా ఏదైనా నైవేద్యం పెడితే మనకి ఇంకేమిస్తాడో ఆలోచించుకోండి. అంటే ఎంతో దయగలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని మనం పూజించాలి. ఇప్పుడు ఆయన్ని పూజించిన వాళ్ళు ఎవరు నష్టపోరండి. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? చిన్న శ్లోకం చెప్తాను, చెప్పండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుడి గురించే చింతిస్తూ ఉంటారో, ఆయన చింతనలో నిమగ్నమైపోయి ఉంటారో, అటువంటి వ్యక్తుల యొక్క యోగక్షేమాలను చూసుకునే బాధ్యత అయింది. మనం చింతనలో నుంచి బయటపడాలి అంటే చింతన చెయ్యాలండి. చింత అంటే కష్టం, చింతన అంటే భగవంతుడి మీద ధ్యానం. మనం చింతనలో నుంచి బయటపడాలి అంటే చింతన చెయ్యాలి, అవునా? ఇప్పుడు ఈ ప్రపంచంలో చింతలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే చింత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, చేయొద్దండి. ఏ చింత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏ బాధ లేని వాళ్ళు ఎవ్వరు లేరు కదా. మీరు చేయొచ్చినా కూడా నేను మిమ్మల్ని నమ్మేవాడిని కాదు. ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటాయండి చింతలు? మనం చితి మీద భస్మమయ్యేంత వరకు ఉంటాయండి చింతలు. ఇప్పుడు చితి మనల్ని ఒక్కసారే దహిస్తుంది, కానీ చింత జీవితం అంతా దహిస్తుంది. కానీ ఆ చితిని, చింతని, అన్నిటినీ దహించేది చింతన. భగవంతుడిని చింతిస్తే, భగవంతుడి మీద చింతన చేస్తే, ఆయన ధ్యానిస్తే, ఆయన స్మరించుకుంటే మన చింతలన్నీ పోతాయి, అవునా? సరే, అటువంటి వ్యక్తుల్ని వారి యొక్క యోగక్షేమాలను చూసుకునే బాధ్యత భగవంతుడిది. ఒకసారి అర్జునాచార్యుల వారు ఉన్నారు. ఎంతమంది తెలుసండి అర్జునాచార్యుల వారి గురించి? ఓకే, ఇద్దరు భక్తులకి. అర్జునాచార్యులని ఒక మహా ఆచార్యులు, వారు భగవద్గీత మీద భాష్యం రాస్తున్నారు. ఈ యోగక్షేమం వహామ్యహం అన్నటువంటి ఒక లైన్ వచ్చింది అక్కడ. అప్పుడు ఆయనకు అనిపించింది, అదేమిటి భక్తుల యొక్క యోగక్షేమాలని స్వయంగా వహించేటటువంటి అవసరం భగవంతుడికి ఏమిటి చెప్పండి అని చెప్పి ఆ లైన్ని కొట్టేశాడండి. ఆయన ఆ లైన్ని కొట్టేశాడు. అంటే భగవంతుడు భక్తుల యొక్క యోగక్షేమాన్ని విచారించాల్సిన అవసరం లేదు, ఎవరికో చెప్తే వాళ్ళు చూసుకుంటారు, లేదా భక్తులే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. భగవంతుడు ఎందుకు స్వయంగా వారి యొక్క భారం మొయ్యాలి, వారి బాధ్యతను ఆయన ఎందుకు స్వయంగా వహించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన లైన్ కొట్టేశాడు. ఆ రోజు భిక్షాటనకి వెళ్ళాడు. కానీ భిక్షాటనకి లేటుగా వెళ్ళాడు, ఎందుకంటే ఈ లైన్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి. ఆయనకి ఎటువంటి భిక్ష దొరకలేదు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం, అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి అలా వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఏం జరిగిందంటే ఆయన ఇంటికి 2 పిల్లలు వచ్చారండి. ఆ 2 పిల్లలు కావడి మీద ఎన్నో ఆహార పదార్థాలు తీసుకొచ్చారు. ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు, ఫలాలు అన్నీ తీసుకొచ్చారండి. తీసుకొస్తే అర్జునాచార్యుల వారి భార్య అలా ఓపెన్ చేసింది అన్నమాట. అర్జునాచార్యుల వారి యొక్క భార్య ఇల్లు ఓపెన్ చేసింది, అంటే తలుపు తెరిచింది. అక్కడ బయటేమో 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు కావడి మీద పెద్ద తినుబండారాలన్నీ మోసుకొచ్చారనమాట. అప్పుడు అర్జునాచార్యుల వారి భార్య అడిగిందంటే, అదేమిటి, ఎవరు పిల్లలు మీరు ఇక్కడికి వచ్చారేంటి, ఆహార పదార్థాలను తీసుకొచ్చారు ఏమిటంటే, ఆ పిల్లలు ఏమన్నారు తెలుసా? అమ్మా, మేము అర్జునాచార్యుల వారి శిష్యులు, ఆయనే ఈ తినుబండారాలన్నీ మాతో పంపించాడు. వెంటనే ఈ తినుబండారాలు మీరు తీసుకోండి, ధాన్యాలని, కూరగాయలన్నీ మీరు తీసేసుకోండి, మీరు మేము వెంటనే కావడి తీసుకుని వెళ్ళిపోవాలి, లేదంటే ఆయన మమ్మల్ని శిక్షిస్తాడు, చాలా కోపడతాడు. ఈ భర్తకి చాలా కోపం ఎక్కువ, తింటాడు, కొడతాడు కూడా. అంటే అప్పుడు అర్జునాచార్యుల భార్య ఏమందంటే, ఎంత మాట అన్నావు, చిన్నపిల్లలు మీరు, చిన్నపిల్లలు కొడతాడా? మా భర్త అటువంటి వాడు కాదు,
చిన్నపిల్లలు ఇప్పుడు దండించడంటే అదేమిటమ్మా అలా అంటావు నువ్వు అని చెప్పి ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లోడు ఉన్నాడు, కొంచెం కొంచెం నల్లగా ఉంటాడు. ఆ పిల్లోడు వెనక తిరిగి వీపు చూపించాడు. వీపు మీద వాతలు తేలాయండి. వాతలు తేలినట్టు కొట్టారు ఎవరు. అది చూసి అర్జునాచార్యుల వారి భార్యకి ఎంతో బాధ కలిగింది. అదేమిటి ఇంత చిన్నపిల్లవాడే ఈ పసిబాలుని పట్టుకుని ఇలా వాతలు తేలేలాగా కొట్ట మనసు వచ్చిందా నా భర్తకి? ఇంత నిర్దయుడయ్యాడా నా భర్త? ఇంత కఠినంగా ఉన్నాడా అని చెప్పి కాస్త గంధం తీసుకొచ్చి రాసింది ఆ బిడ్డ యొక్క వీపు మీద. ఏం లేదు నాయన తగ్గిపోద్దులే అని చెప్పి వెళ్ళిపోయి వాడిని పంపించింది. వంట చేసింది, కూర్చుని తింటుంది, భోజనం చేస్తుంది. ఇంతలో అర్జునాచార్యులు వారు ఇచ్చారు, చేతులు ఖాళీ, ఏమి తీసుకురాలేదు. సాధారణంగా ఈవిడ భర్తకి భోజనం పెట్టిన తర్వాత దాన్ని తింటుంది, కానీ భర్తకి భోజనం పెట్టకుండానే దాన్ని తినేస్తుంది. సరే ఆకలిందేమో అనుకున్నాడు, కానీ చాలా నిర్లక్ష్యంగా ఉందన్నమాట భార్య. అప్పుడు అర్జునాచార్యులు వారు అడిగాడు, ఏమైంది నీకు అంత నిర్లక్ష్యంగా ఉన్నావేమిటి? ఇందుకు ఈ తిరుబండారాలను ఎవరు తీసుకొచ్చారు? నాకు భిక్షాటంలో ఏం దొరకలేదు, నాకు ఈ తిరుబండారాలను ఎవరు తీసుకొచ్చారని అడిగాడు. అడిగితే మీ శిష్యులే తీసుకొచ్చారండి. నా శిష్యులా? మీ శిష్యులతో పంపించావు కదా నువ్వు ఈ తినుబండారాలన్నీ? వాళ్ళు తీసుకురాకపోతే కొడతామంటగా నువ్వు, వాతలు తెలియటట్టు కొడతామంటగా నువ్వు. నేను చూశాను ఆ పిల్లాడి వీపు మీద వాతలు చూశాను అంటే, అదేమిటి నేను ఎప్పుడు అలా చేయలేదు, నేను ఏ శిష్యులతో ఏ తినుబండారాలు పంపించలేదు అంటే, లేదు ఆ పిల్లవాడు చూపించాడు, మొత్తం చెప్పాడు నాకు అంటే. అప్పుడు అర్జునాచార్యుల వారు అడిగారు ఆ భార్యని, ఎలా ఉంటారు పిల్లలు ఒకసారి చెప్తారంటే వర్ణించింది ఆవిడ. ఇద్దరు ఎంతో ముద్దుగా చక్కటి ముఖాలతో ఉన్నారు. ఒక పిల్లవాడు నల్లగా ఉన్నాడు, ఒక పిల్లవాడు తెల్లగా ఉన్నాడు, ఇంకా యుక్త వయసులో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అనిపించింది, వచ్చింది సాక్షాత్తు శ్రీకృష్ణ బలరాములే అని అర్జునాచార్యులు తెలుసుకున్నారు. వెంటనే దాన్ని ఎక్కడైతే భాష్యం రాస్తున్నారో ఆ గదికి వెళ్తే అక్కడ యోగక్షేమం మహామిహం అన్న లైన్ ఉంది చూడండి. ఇంతకుముందు కొట్టేశాడు కదా అర్జునాచార్యుల వారు, ఆ లైన్ మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైంది. తను కొట్టేసినటువంటి లైన్ మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైంది. ఎందుకు ప్రత్యక్షమైంది? భక్తుల యొక్క యోగక్షేమాల్ని తానే స్వయంగా చూసుకుంటాడు, వారి యొక్క బాధ్యతని తానే స్వయంగా భరిస్తాడు అన్న విషయాన్ని నిరూపించుకోవడం కోసం సాక్షాత్తు కృష్ణ బలరాములే ఈ తినుబండారాలన్నింటినీ అర్జునాచార్యుల వారి ఇంటికి తీసుకొచ్చారు. అంటే మీరు భగవంతుడి మీద మీ యొక్క బాధ్యతని పెడితే, ఆయన యొక్క మహామంత్రాన్ని మీరు జపిస్తే, ఆయన్ని మీరు పూజిస్తే, మీ యోగక్షేమాలు చూసుకునే బాధ్యత ఆయనే వహిస్తాడు. ఇదండి ఆయనకి మన పట్ల ఉన్నటువంటి దయ. ఇంకో చిన్నగా చెప్తాను వినండి. ఒకసారి బృందావనంలో పళ్ళు అమ్ముకునే ఒక వ్యక్తి ఉందండి, ఒక ముసలావిడ. ఆవిడ పళ్ళు అమ్ముకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే కృష్ణుడు చాలా చిన్న పల్లెవాడు, 2 ఏళ్ళ పిల్లాడు అనమాట. తన చిన్న చిన్న చేతుల్లో కాస్త ధాన్యాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి ఆ పళ్ళు అమ్ముకునే ఆవిడ దగ్గరికి. వెళ్ళేసరికి అసలే చిన్న చిన్న చేతులు, అందులో ఇంతే ధాన్యం పడుతుంది. ఆ ధాన్యం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కింద నేలవాలైంది. ఉన్నది 4-5 గింజలు వచ్చాయి. ఆ గింజల్ని ఆవిడకి ఇస్తే కృష్ణుడి చేతి నిండా పళ్ళు పెట్టిందండి ఆవిడ. అప్పుడు మీ అందరికీ తెలిసినట్టే ఆవిడ యొక్క పళ్ళ పుట్ట నిండా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం అంతా నిండిపోయింది అన్నమాట. అంటే భక్తితో మీరు భగవంతుడికి ఏమాత్రం ఒక చిన్న విషయం, చిన్న వస్తువునైనా సమర్పిస్తే, భక్తితో ఆయన యొక్క నామాలను చూపిస్తే, మీ యొక్క యోగక్షేమాలు విచారించి మిమ్మల్ని అన్ని విధాలుగా సంరక్షించే బాధ్యత ఆయనే వహిస్తాడండి. అది భగవంతుడికి ఉన్నటువంటి దయ. కాబట్టి మనం భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, ఆయన్ని పూజించాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. మన మీద మనం ఆధారపడితే మనం రక్షించుకోలేము. మనం ఆయన మీద ఆధారపడితే అప్పుడు ఆయన మన యొక్క రక్షణ బాధ్యత ఆయన స్వీకరిస్తాడు. ఇదండి నేను ఇక్కడితో ముగిస్తాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద కి జయ.
ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు మనం చర్చ చేసుకున్నటువంటి విషయంలో ఒకవేళ ఈ ప్రశ్నలు మన కంపోజ్ సెక్షన్ ఉంటారు. ఇంతగా తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్లో రాక్షసి రూపంలో వచ్చినా కానీ స్వామి వారు వచ్చిన ప్రదర్శించారు. దీంట్లో ఒక చిన్న కొంచెం డిమాండ్ చేసిన ఎక్స్ప్లోషన్. ఆమె పూర్వజన్మలో స్వామి వారి చేతకు వచ్చిన ఆశీర్వాదం వల్ల ఆమెకి మోక్షం లభించిందని నేను అనుకుంటున్నాను. సో ఆమె పూర్వజన్మలో చేసిన యాక్టివిటీ వల్ల ఆమెకి కలిగిందా, లేకపోతే ప్రజెంట్ జన్మలో కూడా ఆమె అంత నెగిటివిటీతో వచ్చినా కానీ ఆమెకి మోక్షం వచ్చింది? పూర్వజన్మలో ఈ పూతన బలి మహారాజు యొక్క పుత్రిక. వామన అవతారంలో వామనుడు బలి మహారాజు దగ్గరికి వచ్చాడు. 3 అడుగుల నేల కోరాడు, కానీ 2 అడుగుల్లోనే మొత్తం విశ్వం మొత్తాన్ని ఆక్రమించేశాడు. అవునా? ఇక 3వ అడుగుగా బలి మహారాజు యొక్క తల మీద తన కాలు పెట్టాడు. ఈ వృత్తాంతం మనకు తెలిసిందే. ఇక్కడ విషయం ఏమిటంటే, వామనుణ్ణి చిన్న పిల్లవాడిగా ఉన్నాడు కాబట్టి చూసింది బలి మహారాజు యొక్క సోదరి మన రత్నావళి. చూసి నాకు కూడా ఇలాంటి పిల్లవాడు ఉంటే, ఇటువంటి పుత్రుడు ఉంటే చక్కగా పాలిచ్చి నేను పోషిస్తానే అని అనుకుంది, కోరిక కలిగింది. కానీ ఎప్పుడైతే ఈ వామనుడు త్రివిక్రముడుగా మారి బలి యొక్క సంపద మొత్తాన్ని హరించాడో, అప్పుడు ఆవిడకి ఏమనిపించిందంటే, ఇటువంటి బాలుడే కనుక నా బిడ్డ అయితే విషమించి చంపుతానండి అని అనుకుంది మనసులో. ఇక్కడ తల్లిగా పాలివ్వాలనుకుంది, ఒక రాక్షసిగా విషం ఇవ్వాలని కూడా అనుకుంది. ఆ 2 కోరికలు నెరవేరినాయి అన్నమాట, ఎలా పూతనగా వచ్చినప్పుడు. అయినా కూడా బృందావనములో భగవంతుడికి పాలిచ్చే సేవ చేసింది కాబట్టి, అంటే మనసులో కోరిక సరైనది కాకపోయినా కూడా కేవలం ఆ కార్యం మాత్రం చేసినటువంటి ఆ పని మాత్రం ఒక తల్లి చేసే పనిలా ఉంది కాబట్టి భగవంతుడు దయ చూపించి తల్లి స్థానాన్ని ఇచ్చేశాడు. అంటే పూర్వజన్మలో మహా సుకృతి ఏం చేయలేదు ఆవిడ, కేవలం మనసులో 2 ఆలోచనలు వచ్చాయి. ఆ 2 ఆలోచనలు కొంచెం కంబైన్ అయినాయి. ఇప్పుడు ఈ జన్మలో ఆవిడ ఈ కార్యం చేస్తుంది, కానీ భగవంతుడి దయ వల్ల ఆవిడకి మోక్షం కలిగింది. హరికృష్ణ మహాత్మ అసోసియేషన్ గురించి చాలా బాగా చెప్పారు. కొందరు డివోటీస్ కాకపోయినా వేరే వాళ్ళు కూడా ఈ మహాత్మ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు. అయినా కానీ వాళ్ళు మాంసాహారం చేస్తుంటారు. సో వాళ్ళ గురించి ఏదైనా మెసేజ్ ఇస్తారు? మాంసాహారం తినే వాళ్ళ గురించి వాళ్ళు అంటే వాళ్ళ మహామంత్రం గురించి తెలిసినా కానీ వాళ్ళు మాంసాహారము ఆపలేకపోతుంటారు కొంతమంది. మంత్రం జపించండి, ఆ అలవాటు పోతుంది. ఎందుకంటే వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం, ఏ వ్యసనమైనా కూడా ఆ మహామంత్రం యొక్క మహత్వంలో పోతుంది. అంటే ఆ అలవాటు చాలామందికి ఎన్నెన్నో సంవత్సరాల నుంచి ఉండొచ్చు, వెంటనే అలవాటు పోవడం కష్టం అయి ఉండొచ్చు. కానీ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే కాలక్రమేణా ఆ రుచి కూడా పోతుంది. దీని మీద రుచి పెరిగితే దాని మీద రుచి తగ్గుతుంది అన్నమాట.
దీని మీద అంటే హరే కృష్ణ మహామంత్రం మీద మీరు మీకున్నటువంటి శ్రద్ధ, భక్తి, రుచి, ఆసక్తి పెరిగితే అప్పుడు ఇతర ఐహిక విషయాల మీద ఉన్నటువంటి రుచి కాస్త తగ్గుతుంది. కంగారు లేదు, ఇంకొంచెం టైం ఇవ్వండి. ఇక్కడ అందరు జపం చేస్తున్నారా? ఎంతమంది జపం చేస్తున్నారు ఇక్కడ? అందరూ. ఎంతమంది ప్రధానమాలలు చేస్తున్నారు చెప్పండి? 16. ఓకే, గుడ్. ఎంతమంది 8 చేస్తున్నారు? 8 and above. 8 రౌండ్లు. ఓకే, 4 రౌండ్లు మినిమం ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? 4. ఓకే, 2. 1 కూడా చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? 1 రౌండ్ కూడా చేయని వాళ్ళు. ఓకే, రేపు ఏకాదశి, రేపు నుంచి ప్రారంభించండి. ఎంతోసేపు పట్టదండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం 108 సార్లు చేయడానికి మహా అయితే 6-7 నిమిషాలు పడుతుంది. ఎంత స్లోగా చేసినా మహా అయితే 10 నిమిషాలు పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు జపించారనుకోండి, చాలా సులువుగా ఉంటుంది. మీ మనసులో ఉండే పరివర్తన, మీ జీవితంలో కలిగే పరివర్తన మీరే చూడగలుగుతారు. రేపటి నుంచి 1 రౌండ్ చేస్తారు అందరూ? 1 చేయగలిగితే 4 చేయండి, 16 చేయండి, కనీసం 1తో స్టార్ట్ చేయండి రేపు. హరే Yes, we can speak. Bangladesh. Try to watch YouTube channel, also Facebook channel. So this production is for Hare Krishna. My question is how to hold lessons regarding the instant devotion, because my chanting and reading not comfortable feeling my cannot partake with the I am disciple of this Indian Sakarya Gora. After this my chanting and reading not so. You continue to chant, bro. Even if you don't have taste, if you continue to chant, Krishna will give you taste. Krishna will see, although this devotee doesn't have so much of interest in chanting, still he is committed to the process of chanting, let me give him some taste. Krishna will think like that. He continues. Hare Krishna. మనకి ఎంత అద్భుతంగా సాధు సాంగత్యం, అదేవిధంగా భక్తికి వచ్చేటువంటి గుణాలు, దానికి ఉదాహరణగా మృగారి, ధ్రువ, తర్వాత నారదుని యొక్క చరిత్ర గురించి, నూతన గురించి ఎన్నో ఉదాహరణలు మనకి భాగవతం నుంచి ఎంతో అమృతమయంగా, అది కూడా ఎన్ని విధాలుగా అంటే మహామంత్రము యొక్క ఫలితం ఎన్ని చెప్పాము మనం? 8 కూడాను అన్ని ఇంత తక్కువ సమయంలో ఎంత అమృతమయంగా మనకి చక్కగా అర్థమయ్యేటట్టుగా మనకి ప్రభు చెప్పారు. సాధు సాంగత్యాన్ని కూడాను ఇప్పుడు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, దీని యొక్క లాభం తీసుకోవాలి అంటే మనందరం కూడాను గౌరవం దర్శన ప్రభు చెప్పినట్లుగా ఏకాదశి రేపు ప్రారంభం అవుతుంది కాబట్టి అందరం కూడాను ఈ విధంగా జపం చేయడానికి, పూర్తి భక్తి శ్రద్ధతో జపం చేయడానికి ప్రయత్నిద్దాం. అందరం కూడాను ప్రభు ఇంత చక్కగా మనకి సాధు సాంగత్యం, అదేవిధంగా ఇంత చక్కగా కొన్ని మంచి మాటలు చెప్పినందుకు హృదయపూర్వక అభినందనలు తెలుసుకుందాం. హరే కృష్ణ మహామంత్రం యొక్క శరణం తీసుకుంటాం. హరే కృష్ణ కృష్ణ కృష్ణ